ఉన్నారు, ఏ డ్రెస్ వేసినారు, చీర కట్టుకున్నారా, అందంగా ఉన్నారా అన్నది అస్సలు చూడొద్దండి. సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. అసలు గాలి చూడు, ఫోన్ అయితే ఆడుతూ ఉంది, ఇలా 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 ఆడుతుంది. కాకపోతే వీడియో తీయాలి, ఎడిటింగ్ చేసుకుంటా వీడియో అప్లోడ్ చేయాలని ఆస్త అయితే వీడియో తీస్తాను. కొత్తగా వెళ్ళిన వాళ్ళకి అసలు ఎలాంటి ఐడియానే ఉండదు. పెద్ద పెద్ద ఇండ్లు ఎలా ఏం పని చేయాలని తెలీదు. నేనైతే అలాంటి వాళ్ళకి నా వీడియో చూస్తే నేను ఎలా చేసినానన్నది కొంతమంది అయినా ఫాలో అవుతారు, కరెక్టేనని అంటారు. కాబట్టి కరెక్ట్గా ఈ వీడియోని చూస్తే మటుకు కరెక్టేను అని కామెంట్ చేయండి, మర్చిపోకండి. అక్కడ పని చేసిన వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు నేను చెప్పింది నచ్చితే ఖచ్చితంగా అన్నది నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లాస్ట్ వరకు చూసి. నేనైతే పొద్దున్నే లేచి పిల్లోళ్ళకు టీ బ్యాగులు అన్నీ సర్ది కారులో పెట్టేసి, పెద్ద పిల్లోళ్ళు పెట్టేసి మేడానికి ఛాయ్ గవ గాంచి ఇచ్చేసినానంటే కనుక మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇల్లు క్లీన్ చేసుకుంటానే బట్టలు అన్నది ఉతుకుతాను. బట్టలు అయిపోయినాయి అనుకో, బట్టలు చూసుకుంటానే నేను వంట చేస్తా. వంట చేస్తానే నేను మళ్ళీ ఐరన్ కూడా చేసుకుంటా, బట్టలు మళ్ళీ ఇస్త్రీ కూడా చేస్తానన్నమాట. వాళ్ళు వచ్చే భోజన టయానికి అన్నీ అనుకూలంగా చేసినాను అనమాట. ఎందుకంటే మనం బట్టలు ఐరన్ చేసుకునే రూమ్ పైన 3వ ఫ్లోర్లో ఉంది, 2వ ఫ్లోర్లో ఉంది, నువ్వు కింద పని చేస్తున్నామంటే అస్సలు కుదరవు. కొన్ని నాకైతే అందుబాటుగా ఉన్నాయి, మీ పోయిన వాళ్ళకి ఎలా ఉన్నాయన్నది నాకు తెలియదు. దూరంగా ఉన్నా కూడా పర్వాలేదు, 2వ ఫ్లోర్లో ఉన్నా కూడా నష్టమే ఏమీ లేదు. కాకపోతే టయాన్ని అయితే మనం ఎలా అనుకుంటామో అలానే వసపరుచుకోవచ్చును అనమాట. టైం అన్నది చాలా విలువైనది. ఏ టైంలో ఏం చేయాలన్నది మీరే ఆలోచన చేసి ఏ టెన్షన్ పడకుండా ఖచ్చితంగా ఏ టైంలో ఏం చేయాలన్నది మీరే చేసుకోవచ్చు. ఇల్లు క్లీన్ చేసేది, వంట చేసేది, బట్టలు ఉతికేది, తోమడం